నమస్తే బీఆర్కే న్యాయ వేదికకు స్వాగతం. భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు చివరకు విడాకులు తీసుకునే వరకు ముదిరిపోతున్నాయి. సంతోషకరమైన జీవితం జీవించాల్సిన దంపతులు గొడవలకు స్వస్తి పలకకపోవడంతో విడాకులతో వేరుపడాల్సిన పరిస్థితి వస్తోంది. విడాకులంటే కేవలం భార్యను భర్త సరిగ్గా చూసుకోకపోవడంతోనే అవుతున్నాయా? సహజంగా వచ్చే చిన్న చిన్న గొడవలను లెక్క చేయకుండా సర్దుకుపోవాల్సిన పరిస్థితిని మరచి విడిపోవడం మంచిదా? ఆ తర్వాత పిల్లల పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులు విడిపోతే పిల్లల మెయింటెనెన్స్ అలాగనే ఎవరు చూసుకుంటారు వారిని? దీనిపై మాట్లాడడానికి ప్రస్తుతం మనతో స్టూడియోలో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శివకుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. సార్, అసలు ఒక వాదన అయితే బలంగా వినిపిస్తుంది ప్రతి విషయంలో. అంటే విడాకులు అనగానే భర్త మీదనే నింద. అంటే భర్త నిర్లక్ష్యంతోనే భార్య బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈ వాదన అనేది ఎప్పటికీ మనం వింటూనే ఉన్నాం. దీంట్లో నిజం లేదంటారా? అంటే ఎవరు స్పెసిఫిక్గా అది కేస్ టు కేస్ మారుతూ ఉంటుంది. పరిస్థితులను బట్టి, వాళ్ళు ఉండే ఫ్యామిలీ సర్కమ్స్టెన్సెస్, వాళ్ళు ఉండే రకరకాల పరిస్థితులను బట్టి ఎవరిని నిర్లక్ష్యం చేశారు అనేది అయితే మనం క్లారిటీగా అది డిసైడ్ చేయగలిగింది మాత్రం కోర్టేనండి. ఓకే. అంటే సార్, ఇప్పుడు హిందూ వివాహ చట్టం ప్రకారము ఈ మెయింటెనెన్స్ అనే ఒక అంశం ప్రత్యేకత ఏంటి? అసలు దానికి మెయింటెనెన్స్ అనే పదం ఏదైతే ఉందో దీనికోసమే మహిళలు అంటే భార్యలు ఆ భర్తని హింసించి ఇబ్బంది పెట్టి కుటుంబ సభ్యులు మమ్మల్ని హింసిస్తున్నారని చెప్పేసి కొన్ని చీటింగ్ చేస్తూ కొన్ని కేసులు అంటే అబద్ధపు కేసులు కూడా పెడుతున్నారు. భర్త నుంచి దూరంగా ఉండి మెయింటెనెన్స్ సంపాదించుకుంటే సరిపోతుందని చెప్పేసి కొంతమంది అంటే భార్య బాధితులు అనుకోండి, ఇంకెవరైనా సరే, అంటే మగాళ్ళ సైడ్ నుంచి వస్తున్న వాదన. దీన్ని సమర్థిస్తారా? ఎస్, అబ్సల్యూట్గా. ఇది నేనొక్కడనే అని కాదు, ఈవెన్ సుప్రీంకోర్టు కూడా 90% ఆఫ్ ది కేసెస్, ఫ్యామిలీ కేసెస్ అన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్, ఫాల్స్ వీటి మీద మీరు క్యాలిక్యులేషన్స్ ఇండియా వైడ్గా ఉన్న కేసెస్ దానికి సంబంధించిన అన్నీ చూసుకున్నారనుకోండి, 100%గా అవి ఫాల్స్ అనే 90% కేసెస్ ఫాల్స్ కేసెస్గానే ప్రూవ్ అవుతాయి. ఇప్పుడు మెయింటెనెన్స్, మీరు స్పెసిఫిక్గా మెయింటెనెన్స్ అనే ఒక సెక్షన్ దగ్గరికి వచ్చారు. బిఎన్ఎస్ఎస్లో 144 అని, సిఆర్పిసిలో 125 అని చెప్పి ఉండేదండి. అయితే ఆ మెయింటెనెన్స్ ఒక్కప్పటి ఉద్దేశం అది కరెక్ట్. యాక్ట్ పెట్టినప్పుడు ఆ టైంలో అది అమెండ్మెంట్ చేసినప్పుడు ఆడవాళ్ళు ఇంత యాక్టివ్గా లేకపోవడం కానీ, సంపాదనలో కానీ, ప్రొఫెషనల్గా కానీ అన్ని రకాలుగా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో ఆ 125 అనేది, ఆ మెయింటెనెన్స్ అనేది భార్యకు కానీ, పిల్లలకి కానీ, తల్లిదండ్రులకు కానీ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో, అది సదుద్దేశం. సో అది ఒక రకంగా ఒక హస్బెండ్కి అయితే రెస్పాన్సిబిలిటీ, మోరల్ రెస్పాన్సిబిలిటీ. కానీ ఆ మోరల్ రెస్పాన్సిబిలిటీ అనేదాన్ని క్లియర్గా వీళ్ళు ఒక వెపన్ లాగా వాడుతున్నారు. 90% అంటే ఒక 125 ఒకటేనా కాదండి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఏదైనా చిన్న డిస్ప్యూట్ వచ్చింది, ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు, 498A పెడతారు. ఆ తర్వాత మళ్ళీ ఏదో అడ్వకేట్ దగ్గరకో ఎవరి దగ్గరకో వెళ్తారు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేస్తారు, 2 కేసులు. ఆ తర్వాత 3వ కేసు మెయింటెనెన్స్ కేసు వేస్తారు. అంటే వాడి పరిస్థితి ఎలా అవుతుంది అంటే, ఈ 3 కోర్టులకి 3 కేసులకి తిరగడానికే వాడి జీవితం సరిపోతుంది. అబ్సల్యూట్గా ఒక్క మగోడు ఆ విషయం, అది హస్బెండ్ భర్త అనేవాడు, వాడు జాబ్ చేసుకుంటూ 3 కేసులకి వారానికి ఒకసారో, నెలకి 2 సార్లు, నెలకి 2 సార్లు, 4 సార్లు తిరుగుతూ ఉంటే వాడి ఎంప్లాయ్మెంట్ ఏమైపోతుంది? ఇక్కడ ఈ అన్నీ ఒక మంచి సదుద్దేశంతో చేసిన చట్టాలని ఇవాళ క్లియర్గా ఆ చట్టాలని ఒక వెపన్ లాగా ఆ హస్బెండ్ అనేవాడిని కాళ్ళ దగ్గర పడి ఉండాలి, లేదా వాడిని చెప్పినట్టు పడి ఉండాలి అనే ఒక ఉద్దేశం కోసం మాత్రమే, ఒక వెపన్ లాగా మాత్రమే 90% ఆఫ్ ది కేసెస్ వాడుతున్నారండి. 5% జెన్యూన్గా ఉన్నాయి, కానీ ఆ జెన్యూన్నెస్ అనేది ఈ 95% ఓవర్ రూల్ చేసేస్తుంది. ఓకే. అంటే కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి, అత్తామామలు కూడా హింసించే అవకాశం ఉంటుంది. సో అలాంటి విషయంలో మరి దాన్ని
కరెక్ట్గా ఎలాగ అసెస్మెంట్ చేస్తారు? ఇది అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా కావదలుచుకొనే కొంతమంది మగాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం ఉంది అని చెప్పేసి మీరు అన్నారు. సో ఇక్కడ నిజమైన బాధితులను ఏ విధంగా గుర్తిస్తారు? నేను కావాలి అని అనుకుని ఉద్దేశపూర్వకంగా పెట్టడము అనేది కాదు. యాక్చువల్లీ ఆ టైం, ఆ ఏదైతే పీక్ వాళ్ళిద్దరి మధ్యలో ఒక రప్చర్ జరుగుతున్న ఒక టైం ఉంటుందో ఆ టైంలో ఇద్దరికి ఓపిక లేకపోవడము, ఫస్ట్ ఉండాల్సింది పేషెన్సీ అండి. ఆ పేషెన్సీ అనేది లేకపోవడము, ఇద్దరి ఈగోలు క్లాష్ అవ్వడము అండ్ మోడరేటెడ్ ఫ్యామిలీస్ అయిపోవడం. అంటే నేను నా ఫ్యామిలీ అంతే. కంబైన్డ్ జాయింట్ ఫ్యామిలీస్ కానీ లేకపోతే ఒకళ్ళు చెప్తే వినే పరిస్థితి కానీ ఇవాళ అటు భర్తలకి లేదు, భార్యలకి లేదు. వీటన్నిటి మూలాన వచ్చే ఆ చిన్న డిస్టర్బెన్స్తో ఇంటి నుండి బయటికి వెళ్ళాం కానీ ఏం చేయాలి? అక్కడ వచ్చేది ఏంటి అంటే ఎవరిది తప్పు అని వాళ్ళంతటికి వాళ్ళ ఒక క్షణం పాటు ఆలోచించుకుంటే అది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. బట్ అది ఆలోచించరు. ఇంటి నుండి బయటికి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కో లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళాలి, ఏదో కేసు పెట్టాలి, ఏదో ఏంటి అంటే ఫైనల్గా అతని ఫ్యామిలీ మెంబర్స్ని భయపెట్టాలి. భయపెడితే ఏదైనా సాధించగలం అనేది. చాలా కేసెస్ ఉన్నాయి, వాళ్ళ ఫాదర్ మదర్ పేరెంట్స్ చాలా దూరంగా ఉంటారు, అయినా కూడా వాళ్ళ మీదే కూడా కేసులు పెట్టడము, వాళ్ళని అందరినీ కోర్టుల చుట్టూ తిప్పడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇందులో ఏంటి అంటే మన చట్టాలన్నీ కూడా ఉమెన్ సెంట్రిక్ చట్టాలండి. ఇవాళ అయితే నిజంగా 95% ఆఫ్ ది యాక్ట్స్ ఆర్ ఉమెన్ సెంట్రిక్. ప్రతిదీ కూడా ఈవెన్ కోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా కోర్టులో కూడా ఒక చిన్న కన్సర్న్, లేడీ కదా అనే ఒక చిన్న కన్సర్న్తో కూడా బాధితులు అవుతున్నారు. ఓకే సరే, ఒక కాలర్ ఉన్నారు సార్, చందన గారు నల్గొండ నుంచి. నమస్కారం చందన గారు. అమ్మా చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి దయచేసి. ఎవరైనా కాల్స్ చేస్తుంటే మీరు మాట్లాడేటప్పుడు టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. ఓకే సార్. సార్ ఇట్లా కాలేజ్ గురించి సార్. అమ్మా చెప్పండి. కౌన్సిలింగ్ ది సీట్ వచ్చింది సార్, థర్డ్ ఫేజ్ లో బీటెక్ ది కోదాడ కిడ్స్ కాలేజ్ సార్. నాకు అక్కడ కొంచెం హెల్త్ పడతలేదు సార్, దానికోసం నేను ఇయర్ డ్రాప్ అయినా సార్. నెక్స్ట్ ఇయర్ చేసుకుందామంటే సార్ వాళ్ళ సర్టిఫికేట్స్ అడుగు తీస్తలేదు సార్. ఓకే 4 years మనీ అడుగుతుండ్రు, లేకపోతే 4 years తంబేయమని అంటుండ్రు. తంబేసనేమో మళ్ళీ నాకు నెక్స్ట్ ఇయర్ చాయిస్ ఉండదు కదా సార్. ఓకే అంటే మళ్ళీ నాకు ఫ్రీగా మళ్ళీ ఇక్కడ స్కాలర్షిప్ రాదు కదా సార్ అక్కడ తంబేస్తే. మనీ ప్రాబ్లం ఉండే సార్, మేము అక్కడికి ఫ్రీగా వచ్చింది సార్ అనేసి వెళ్ళినాం సార్, అక్కడ ఏమో పడతలేదు. ఓకే రైట్ సార్. కొంచెం ఏమైనా సజెషన్స్ ఇయ్యరా సార్? ఇప్పుడు యాక్చువల్లీ మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ గైడ్లైన్స్ ప్రకారము ఒక కాలేజ్ నుండి మీరు అక్కడ 1 year పాటు మీరు ఇబ్బంది పడే బదులు మీరు మధ్యలో ఒకసారి ఎప్పుడైనా ట్రాన్స్ఫర్కో వేరే ఏదైనా అవకాశం ఉంటే చూసుకుంటే బెస్ట్ అమ్మా. లేని పక్షంలో మీరు హైకోర్టుకి వెళ్ళి ఏదన్నా మీకు రిలీఫ్ వస్తుందేమో రిట్ పిటిషన్ వేసి చూసుకోవాలి తప్ప వేరే ఇందులో స్పెసిఫిక్గా వాళ్ళని చేసేది ఏమీ లేదమ్మా. హైకోర్టుకి వెళ్ళాల్సిందే. అంటే రూలేనా సార్? అది రూలేనండి. ఓకే. అంటే ఇప్పుడు ఒక్క ఫీజు ఒక సీట్ అనేది 4 years పాటు ఖాళీగా ఉంటుంది. అవును. అంటే యాజమాన్యము అక్కడ 2 రకాలు. ఒకటి యాజమాన్యానికి నష్టం అనేది పక్కనడేస్తే ఒక సీట్ ఆ ప్లేస్లో ఇంకొక అతను చదువుకోవచ్చు కదా. అంటే ఒకళ్ళకి రావాల్సిన ఒక ఫెసిలిటీని మనం పాడు చేసాం. ఇప్పుడు 1 year అంటుందామా, ఆ 1 year అన్నెసరీగా ఆమె టైం వేస్ట్ చేసినట్టే కదా. వైకాంట్ ఇప్పుడు ఒక 6 months ముందే 1 year కంప్లీట్ కాకముందే ఒక 6 monthsలోనే పడనప్పుడు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ ఫెసిలిటీస్ ఉంటుంది వేరే కాలేజ్కి, కౌన్సిలింగ్స్లో లేకపోతే ఏదో రకంగా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. రైట్ సార్. సో సార్ ఇప్పుడు భార్యాభర్తలు ఏమైనా కారణాల రీత్యా విడివిడిగా జీవిస్తుంటే భార్య పోషణార్థం వారు తీసుకోవాల్సిన మొదటి స్టెప్ ఏంటి? అంటే ఇప్పుడు మళ్ళీ నేను భార్య పోషణార్థం అనే మాట మాత్రమే చెప్పాల్సి వస్తుంది. కారణం ఏంటంటే నిజంగా కొన్నిసార్లు జరుగుతాయి కూడా అలా. అబ్సల్యూట్గా అది మీరు అనేది హస్బెండ్కి మోరల్ రెస్పాన్సిబిలిటీ. అది వైఫ్ని, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని చూసుకోవడము అనేది మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు
ఒక వైఫ్ బయటికి వెళ్ళింది, ఒక భార్య బయటికి వెళ్ళింది, లేకపోతే సపరేట్గా ఉంటున్నారు అంటే ఆమెకి దగ్గర దగ్గర ఒక 2-3 యాక్ట్ల కింద మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. ఒకప్పుడు 3 యాక్ట్లని కూడా వాడేవాళ్ళు ఆ మెయింటెనెన్స్ కోసం. అంటే డొమెస్టిక్ వైలెన్స్లో ఒక సెక్షన్ ఉండేది, సెక్షన్ 125 సిఆర్పిసి అంటే ఇవాళ 144 బిఎన్ఎస్ఎస్, అందులో అవకాశం ఉండేది. హిందూ అడాప్షన్ అండ్ హిందూ మెయింటెనెన్స్ యాక్ట్ ఇంకోటి ఉండేది, అందులో ఒక అవకాశం ఉండేది. హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఒక సెక్షన్ ఉండేది. సో వీటన్నిటిలో కూడా క్లెయిమ్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. 2021లో ఒక కేసులో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందనమాట. సో దాని ప్రకారము ఏదన్నా ఒక సెక్షన్ ప్రకారం మాత్రమే మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడానికి ఉంటుంది. మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడానికి అంటే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ 144 కింద అనుకుంటే మీరు ఫ్యామిలీ కోర్టులో కానీ కన్సర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కానీ పిటిషన్ ఫైల్ చేసుకోవాలి. ఏదైనా సరే కోర్టుకి వెళ్ళి క్లెయిమ్ చేసుకోవడం తప్ప వేరే ఛాన్స్ అయితే లేదండి. ఓకే సార్, అంటే ఇప్పుడు భార్యతో పాటు పిల్లలు కూడా మెయింటెనెన్స్కి అర్హులేనా? అంటే కస్టోడియల్ సమస్య ఒకటి ఉంటుంది కదా, సో మరి విడిపోయిన తర్వాత పిల్లలు ఎవరితో ఉండాలి అనే దాని మీద కోర్టు ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా? ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఇందులో ప్రతి కేసులో కూడా ఫ్యామిలీ మ్యాటర్ వచ్చేటప్పటికి ప్రతి కేసులో కూడా సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండి, ఒకటి బైండింగ్ అనేది ఏమీ ఉండదు. ఆ కేసుకి ఉండే ఒక పూర్వాపరాలుని బట్టి మీకు కోర్టులు డిసైడ్ చేస్తుంది. బట్ మీకు ఫస్ట్ మీరు మెయింటెనెన్సే అడిగారు. మెయింటెనెన్స్ అంటే పిల్లలుకి 100%గా మెయింటెనెన్స్ అనేది తండ్రి బాధ్యత ఇవ్వాల్సిందే, కోర్టు కూడా డైరెక్షన్ ఇస్తుంది ఇమ్మని చెప్పి. కస్టడీ విషయానికి వచ్చారు. కస్టడీ దగ్గరకు వచ్చేటప్పటికి అసలు యాక్చువల్లీ హిందూ గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ ప్రకారము ఫాదర్ ఈజ్ ద న్యాచురల్ గార్డియన్. ఓకే, ఫస్ట్ గార్డియన్ అనేది మదర్ కన్నా ముందు ఫాదర్ ఈజ్ ద న్యాచురల్ గార్డియన్. ఎప్పుడైతే ఫాదర్ లేకపోవడం కానీ మతం మారడం కానీ అలాంటివి జరిగినప్పుడు, అంటే ఒక 7 years పాటు కనపడకుండా ఉండడం కానీ అలాంటివి జరిగినప్పుడు మదర్ ఈజ్ ద ఫస్ట్ న్యాచురల్ గార్డియన్. సో ఈ సిచ్యువేషన్లో ఎప్పుడైతే మ్యాక్సిమం మీరు ఏ ఫ్యామిలీ డిస్ప్యూట్ చూసినా కూడా పిల్లలు వచ్చి తల్లి దగ్గర ఉంటారండి. సో టిల్ 5 years అబ్సల్యూట్గా మదర్కే గార్డియన్షిప్ ఉంటుంది. కానీ మ్యాక్సిమం కోర్ట్స్ ఏంటి అంటే మ్యాక్సిమం జడ్జిమెంట్స్ కూడా మదర్కి ఫేవర్గా హస్బెండ్కి విజిటేషన్స్ రైట్ మాత్రమే ఎక్కువగా ఇస్తారు. దానికి కూడా ఏంటి అంటే మదర్ కస్టడీని డినై చేయడానికి కొన్ని స్పెసిఫిక్ కారణాలు ఉండాలండి. ఆ కారణాలు కూడా ఏంటి అంటే ఆమె ఏమంటారు అడల్టరీ కానీ వివాహేతర సంబంధాలు కానీ లేకపోతే ఆమె చూసుకోలేని పరిస్థితుల్లో కానీ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మాత్రం మదర్ని డినై చేస్తారు, ఫాదర్కి కస్టడీ ఇస్తారు. మెయిన్ ఏంటి అంటే ఇందులో అసలు ఈ గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ అనేది పిల్లల వెల్ఫేర్ గురించి, అంటే వాళ్ళు తల్లి దగ్గర ఉంటే బాగా పెరుగుతారా తండ్రి దగ్గర ఉంటే బాగా పెరుగుతారా అనేది అసెస్ చేసి వాళ్ళ ఫ్యూచర్ ఎవరి దగ్గర ఉంటే బాగుంటుంది అనే ఒక క్యాలిక్యులేషన్ని బట్టి మాత్రమే కస్టడీ పిటిషన్లు అన్నీ డిసైడ్ అవుతాయండి. రైట్ సార్, ఇంకా కొంతమంది కాలర్స్ ఉన్నారు. మహేందర్ ఖైరతాబాద్ నుంచి, అలాగని ఈశ్వర్రావు గారు అనకాపల్లి నుంచి. మహేందర్ గారు చెప్పండి సార్, ఫస్ట్ మీ సమస్య ఏంటి? నా సమస్య ఒక చిన్న డిస్ట్రిబ్యూట్ గురించి మాట్లాడాలి సార్. చెప్పండి. ఒకటి సివిల్ మ్యాటర్ ఏంటంటే మా జాయింట్ ఫ్యామిలీ ఉంది సార్ ఒకటి. సో మేము వాళ్ళకి అమ్మాము, మా అమ్మమ్మ వాళ్ళు. సో అది ఎప్పుడో పెద్దలు ఉన్నప్పుడు అమ్మాము, అది సో అయిపోయింది. సో రోడ్ వైడింగ్ వచ్చేసి వాళ్ళది మడికి అంత రూమ్ ఉంది ఒకటి. ఎన్ని గజాల స్థలం? అది 20 square feet సార్. అందులో మొత్తం 18+ మొత్తం రోడ్ వైడింగ్ లో వెళ్ళిపోయింది వాళ్ళది. మిగిలింది 2.8 సార్ అక్కడ. సో అక్కడ వాళ్ళకి ఎంసెస్ డబ్బులు కూడా వచ్చేసి అన్ని ఎంసెస్ నుంచి 3 lakhs ఎక్కువ అమౌంట్ అంతా వచ్చేసింది. వాళ్ళంతా తీసుకోవడం జరిగింది మున్సిపల్ నుంచి. యాక్ట్ ప్రకారం అన్నీ కనుక్కున్నాను, అన్ని వచ్చేయడం జరిగింది వాళ్ళకి. సో వాళ్ళు మళ్ళీ ఏం చేశారంటే నా బ్యాక్ సైడ్ కొంచెం ప్లేస్ ఉంది మాది.
దానికి మళ్ళీ ఈ టూ స్క్వేర్ యార్డ్స్ ఏదైతే ఉందో మిగతా అంటే కలిపి మళ్ళీ ఒక 25 స్క్వేర్ యార్డ్స్ యాడ్ చేయడం జరిగింది వీళ్ళు. 20 రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది మళ్ళీ నా ప్లేస్తో కలిపి ఈ ప్లేస్ అంతా కలిపి. పోయిన ల్యాండ్ని ఉన్నట్టు మళ్ళీ క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సార్ ఒక ల్యాండ్ని. అసలు అంటే ఎవరి ల్యాండ్లో ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళు? ఇప్పుడు మా ల్యాండ్ వాళ్ళ ల్యాండ్కి ఏదైతే అమ్మామో అది పోయింది, 2 ఫీట్లు మిగిలింది వాళ్ళది. అవును, మాది మిగతాది ఇంకా బ్యాక్ సైడ్ మాకు ప్లేస్ ఉంది కొంచెం, దాన్ని ప్లానింగ్ చేసి 25 స్క్వేర్ యార్డ్స్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది వాళ్ళు మళ్ళీ ఫేక్ డాక్యుమెంట్స్ గా. ఓకే, రైట్. దాన్ని ఏ విధంగా మేము చేసుకోవాలనేసి. రైట్ సార్. ఇప్పుడు మీ దగ్గర ఏదైతే రోడ్ వైడనింగ్లో పోయిందో ఫస్ట్ మీ గ్రాండ్ పేరెంట్స్ అమ్మారు అంటున్నారు, ఆ అమ్మిన సేల్ డీట్లు ప్లస్ రోడ్ వైడనింగ్లో పోయినప్పుడు జిహెచ్ఎంసీ కానీ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆర్డర్స్ కానీ వాళ్ళు తీసుకున్న కాంపన్సేషన్ కానీ ప్లస్ వాళ్ళు ఇప్పుడు మీ దగ్గర ఏదైతే ల్యాండ్ ఇల్లీగల్గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో ఆ డాక్యుమెంట్ని తీసుకొని మీరు సివిల్ కోర్టులో సూట్ వేసుకోవచ్చండి. రైట్. ఇంకా మరిన్ని సమాచారం కోసం మీరు కావాలంటే లాయర్ గారి నంబర్ ఉంది, స్క్రీన్ మీద కనబడుతుంది. మరొకసారి నేను చెప్తున్నాను, 7989070122 ఈ నెంబర్కు మీరు కాల్ చేయవచ్చు. మరొకసారి చెప్తున్నాను, 7989070122. ఏపీ అండ్ తెలంగాణలో ఉంటారు అడ్వకేట్ గారు. సో వారిని మీకు కూడా మీరు స్వయంగా తర్వాత కలవచ్చు, కాల్స్ కూడా చేయవచ్చు. సో సార్ మరో కాలర్ ఉన్నారు, ఈశ్వర్రావు గారు అనకాపల్లి నుంచి. నమస్కారం ఈశ్వర్రావు గారు. నమస్తే. నమస్తే సార్. సార్ చెప్పండి సార్. అదే ఏం లేదు సార్, మాకు నలుగురు పిల్లలు సార్. అందరూ 3 అమ్మాయిలు 1 అబ్బాయి. 2 అమ్మాయిలకి పెళ్లి చేస్తాం, 3 అమ్మాయికి కూడా రీసెంట్ గా పెళ్లి చేశారు ఒక 6 మాసాల క్రితం. చేసిన తర్వాత పెళ్లి అయిన బాగానే కట్న కావాలని అన్ని ఇస్తాం మనం. పసుపు కవర్ పంపిద్దాం అనుకుంటే అబ్బాయి వచ్చి నాకు ఇది ఇష్టం లేదన్నట్టు మాట్లాడలేదు, రావట్లేదండి. వాడు వేరే దగ్గర ఉద్యోగం చేస్తున్నారు అనమాట, అంటే అనకాపల్లి జిల్లాలోనే వేరే దగ్గర అనమాట, విఆర్ఓ. ఓకే. అయితే ఇప్పుడు అటు ఇటు పోయి మధ్య ఏం చేశారంటే ఇప్పుడు ప్రతి మెన్సెస్ కూడా పాపను పంపిస్తూ ఉండేవారండి. అమ్మగారి అదే అత్తవారి ఇంటికి అంటే అమ్మగారి ఇంటికి అనమాట. ఏం పద్ధతి నిలదీసేది పాప ఏమొచ్చి ఏదో అక్రమ సంబంధం ఉందో లేదో తెలియదు, మొత్తానికి ఇదే సెల్ తర్వాత అక్కడ ఉన్న మెయిల్ ఏదో ఉంటుంది కదా సార్, వాట్సాప్ ఏదైతే ల్యాప్టాప్ లో ఏదో పేర్లు పెట్టుకుని చూసి వేటంటే అవేం కాదు అని చెప్పేసి ఇప్పుడు ఏమో నాకు ఇష్టం లేదన్నట్టు మాట్లాడుతాను సార్. ఇది 6 నెలల తర్వాత. 6 నెలల తర్వాత. పాప ఇప్పుడు ఎక్కడ ఉంది? మీ ఇంట్లో ఉన్నారా వాళ్ళ ఇంట్లో? మా ఇంటి దగ్గర ఉంది సార్. ఎంతకాలం అయింది వచ్చేసి? వచ్చి ఇప్పుడు అప్పుడే 2 మాసాలు అయిపోయింది సార్. ఇప్పుడు ఏమొచ్చి పేరాల అంటే మేము ఇచ్చేస్తాం, డబ్బులు ఇచ్చేస్తాం అన్నట్టు మాట్లాడారు సార్. డబ్బులు ఇచ్చేస్తుంటే సరే ఇప్పుడు ఇష్టం లేనప్పుడు వాళ్ళిద్దరు ఇబ్బంది పెట్టమని చెప్పి మనం ఏమన్నా అంటే మాకు అయిన ఖర్చులు 20 లక్షల వరకు 18 లక్షల వరకు అయింది సార్. మన కట్న కానుకలు ఇచ్చింది 11 లక్షలు, ఆడపిల్లకి ఇచ్చింది 1 లక్ష. ఈశ్వరరావు గారు, అయ్యా ఇప్పుడు మీకు ఏమి రిలీఫ్ అంటే మీకు ఏం సలహా కావాలని మీకు ఏ ఉద్దేశంతో ఫోన్ చేశారు? మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారు? తీసుకెళ్ళట్లేదు, మరి డైవర్స్ ఇచ్చినప్పుడు కనీసం మళ్ళీ పాప మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎంత కనీసం ఒక 40 lakhs అడిగాం సార్. ఇప్పుడు మీరు అంటే సరే అతనికి ఖర్చును దాంతోపాటు అమ్మాయి మెయింటెనెన్స్ అంటే అల్యూమిని అంటారు సార్, అల్యూమిని కానీ దానికి క్యాలిక్యులేషన్ అంటూ ఏమి ఉండదు. బట్ ఏంటి అంటే మీరు కోర్టులు అవన్నీ తిరగకుండా మీరు మ్యూచువల్గా సెటిల్ చేసుకొని ఏదైనా చేసుకోవాలి అనే ఒక సదుద్దేశంలో ఉండి ఇద్దరు ఎవరి జీవితాలు వాళ్ళు బతుకుతారు అనే ఒక సదుద్దేశంతో ఉంటే మాత్రము మీరు ఈ రకంగానే అంటే ఏదైనా మీడియేషన్ ద్వారా దాన్ని తెంచుకొని దాన్ని సెటిల్ చేసుకోవటము ఉత్తమం అండి. లేని పక్షంలో మీరు 4-5 కేసులు వేసి కోర్టుల చుట్టూ తిరిగి మీ శ్రమ డబ్బులు మీది వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్ అండి. రైట్ సార్. మరో కాలర్ ఉన్నారని సంధ్య గారు చిత్తూరు నుంచి. నమస్కారం అండి. నమస్తే సార్. అమ్మా చెప్పండి సార్. ఇప్పుడు మా అత్త వాళ్ళు ఉన్నారు సార్, మా అత్త వాళ్ళ అమ్మాయి పెళ్ళైంది, ఆమెకి కొడుకు కూతురు. ఆ అమ్మాయి సరిగ్గా ఆమె కూడా లేదు, పిల్లల్ని సరిగ్గా పెన్షన్ కూడా లేదు.
పోనీ నీ దగ్గర వద్దు, మా పిల్లల్ని మేమన్నా పెంచుకుంటాం, మా దగ్గరికి ఇచ్చేయండి, ఇవ్వడం లేదు. ఆమెకి ఏ సోర్సు లేనప్పుడు వాళ్ళ పుట్టింటి వాళ్ళకి అప్పచెప్పేయచ్చు కదా అంటే నేను అప్పచెప్పను అని అంటుంది. కనీసము అమ్మాయి చదువు లేదు, కొడుక్కి చదువు లేకుండా చేసేసింది, జులాయిన్ చేసింది. ఆ అబ్బాయికి 14 ఏళ్ళు ఉంటుంది, ఫుల్ డ్రింకర్గా చేసేసింది, వేరే ఇంట్లో బాడిక్కున్నారు. ఏమన్నా అంటే గాన పోలీసు వాళ్ళతో మాట్లాడిస్తారు, పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరికి పోతండి, మీరు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏమన్నా చేసుకొని అంటారు. అసలు అబ్బాయి అలా తయారైపోతా అంటే కన్న తల్లిగా ఎన్ని బాధ్యతలు చేపట్టారు సార్. భర్త లేనిది ఒక 2 పిల్లల్ని ఎలా చూసుకోవాలి? వాళ్ళే కదా రేపు వాళ్ళిద్దరికి. మీరు వేరే కుటుంబం గురించి మాట్లాడుతున్నారా? ఉన్నాను సార్ లైన్ లోనే. కాదండి, మీరు మీ ఇంట్లో మీ పిల్లల గురించి మాట్లాడుతున్నారా, వేరే వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుతున్నారా? వేరే వాళ్ళు మా అత్త కూతురు విషయం సార్ మాట్లాడుతా ఉండేది. ఆమె భర్త లేదు, భర్త. సరే అమ్మ సంధ్య గారు, మీరు వాళ్ళ హస్బెండ్ లేరు అని అంటున్నారు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారమ్మా? అంటే తాతలు కానీ వాళ్ళ ఆస్తులు గీస్తులు ఏమీ లేదు. ఆస్తులు కాదమ్మా, ఆస్తులు కాదు, తాతలు ఉన్నారా? తాతయ్య అమ్మమ్మ నాన్నమ్మలు ఉన్నారు సార్. వాళ్ళ అమ్మమ్మను తాతయ్య ఉన్నారు. వాళ్ళకన్నా అప్ప చెప్పండి. ఒక్క నిమిషం అమ్మా. రైట్ అమ్మా, ఇటు వినండి. వాళ్ళ అంటే వాళ్ళ నాన్న ఎవరైతే ఇప్పుడు హస్బెండ్ ఉన్నారో లేరు అంటున్నారు కదా, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారా అమ్మా? అంటే పేరెంట్స్ ఉన్నారు సార్, నానమ్మ తాతయ్య ఉన్నారు సార్. ఓకే, ఇప్పుడు వీళ్ళల్లో ఎవరన్నా కావాలి, పిల్లలు కావాలి, బాగా అంటే మంచిగా పెంచాలి అని అనుకున్నప్పుడు వీళ్ళే కోర్టు నుండి కస్టడీ పిటిషన్ వేసుకొని ఆమెకి ఎలాంటి పెంచే అర్హత లేదు, పెంచలేదు అని చెప్పి ప్రూవ్ చేసుకుంటే పిల్లలు వీళ్ళకి వస్తారమ్మా. తాగుడుకు అలవాటు అయిపోయి మా అమ్మను వదిలిరాము అని అంటారు సార్. అక్కడ పోలీసు వాళ్ళు స్టిచ్ చేస్తారు, వేరే వాళ్ళు మాట చేసి పంపించరు. వాళ్ళ తల్లి వాళ్ళు ఏమైనా చేసుకొని. పోలీస్ కాదమ్మా, కోర్టులో కేసు వేసుకోవాలమ్మా. అంతేనా సార్? వాళ్ళు ఏమైనా బెదిరిస్తే ఏం చేసేదానికి ఏమీ లేదమ్మా. ఆ పిల్లలు వాళ్ళ తల్లితోనే తల్లికే బాధ్యత ఉంటుంది. తండ్రి లేనప్పుడు తల్లికి అన్ని హక్కులు ఉంటాయి. ఏదైనా నానమ్మ తాతయ్యలైనా లేకపోతే అమ్మమ్మ తాతయ్యలైనా తల్లి తర్వాతే అమ్మ. కాబట్టి ఆమె పెంచటం లేదు అనేది మీరు చూపెట్టి కోర్టు నుండి పిల్లల్ని తీసుకొచ్చుకోవచ్చు అమ్మ. అది కోర్టులో చూపెట్టాలమ్మా, అది కోర్టులో ప్రూవ్ చేసి తీసుకొని రావాలి. అది రావాలి అంటే మీరు కోర్టులో కేసు వేయాలమ్మా. అవును, కాదమ్మా, మీ మీద కిడ్నాప్ కేసు పెడతారమ్మా. ఏదైనా అంటే మీరు మీ మామ పిల్లలు కదా వాళ్ళు. ఓకే, రైట్ సార్. అంటే సార్ ఇప్పుడు భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగి వేరువేరుగా నివాసం ఉంటున్నప్పుడు, అంటే విడాకులు కాకముందే వేరువేరుగా నివాసం ఉంటుంటుంది, అప్పుడు కూడా మెయింటెనెన్స్ కోసం కేసు వేసుకోవచ్చా? అసలు మెయింటెనెన్స్ వేసేదే అప్పుడండి. ఇప్పుడు నేను ఏదైతే బిఎన్ఎస్ఎస్లో 144 అండ్ సిఆర్పిసిలో 125 కానీ, హెచ్ఎంఏలో ఇంకో సెక్షన్ కానీ, డొమెస్టిక్ వయలెన్స్లో ఉన్న 2 సెక్షన్లు కానీ, ఇవన్నీ కూడా డివోర్స్ రాకముందు వేసే సెక్షన్లు అండి. డివోర్స్ రాకముందు మొదలయ్యి అది డివోర్స్ వచ్చి అలిమనీ దాకా కానీ అది నడవదు. ఇప్పుడు సెపరేట్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ సెక్షన్లు పెట్టింది కూడా తన దగ్గర బతకలేదు అంటే లేడీస్ స్పెసిఫిక్గా వాళ్ళు అప్పుడు యాక్ట్ తయారు చేసినప్పుడు ఉన్న సిచ్యువేషన్ని బట్టి భర్తకి మోరల్గా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తను ఆమెని నెగ్లిజెంట్ చేసి వదిలేశారు కాబట్టి తను బతుకు తెరువు కోసము తను ఏదో రకంగా బతకాలి కాబట్టి చూసుకోవాల్సిన బాధ్యత ఇంట్లో ఉంటే ఎలా అయితే ఖర్చు అవుతుందో వాళ్ళకి ఖర్చు చేయాల్సి వస్తుందో అలానే బయట ఉన్నా కూడా ఇవ్వాలి, వాళ్ళు బతకాలి అనే ఒక సదుద్దేశంతో చేశారు. స్టిల్ ఇట్స్ కంటిన్యూ, అది ఇవ్వాల్సిందే. రైట్, ఓకే సార్. అంటే సార్ ఇప్పుడు పంచాయతీ పెద్దల ద్వారా కూడా కొన్నిసార్లు సదరు మహిళకు అన్యాయం జరిగిందని భావిస్తే వారికి అంటే పంచాయతీ పెద్దల ద్వారా కూడా వారు కూడా అదే విషయంలో కోర్టుకు వెళ్ళవచ్చా? అంటే పంచాయతీ పెద్దల్ని ధిక్కరించి వెళ్ళారా, వెళ్ళింది అని చెప్పేసి చెప్పే అవకాశం ఏమైనా ఉండొచ్చా?
అసలు పంచాయతీ పెద్దలకి డిసైడ్ చేసే అధికారం లేదండి. లేదు. ఫ్యామిలీ మ్యాటర్స్ స్పెసిఫిక్గా ఫ్యామిలీ మ్యాటర్స్ అనే కాదు, ఏ లీగల్ ఇష్యూ అయినా సరే కోర్టులకి తప్ప ఇంకా ఎవరికి దాన్ని డిసైడ్ చేసే అధికారం లేదు. అలాంటప్పుడు పెద్దల దగ్గర అన్యాయం జరిగిందా, పంచాయతీలో జరగలేదా, అక్కడ ఏంటి అంటే అది ఒక మీడియేషన్కి ఒక పాయింట్ మాత్రమే, మీడియేషన్కి ఒక జంక్చర్ అంతే. కోర్టు దాకా వచ్చే ముందు మీడియేషన్ అనేది జరగడం కొరకే తప్ప వాళ్ళకి డిసైడ్ చేసే ఎలాంటి రైట్స్ లేవండి. సార్ ఇప్పుడు భార్య ఉద్యోగి అయితే మెయింటెనెన్స్కు అర్హురాలా? అర్హురాలే. ఎలా అంటే ఇప్పుడు భర్త కన్నా భార్య తక్కువ సంపాదిస్తున్నప్పుడు ఆమె 100% అర్హురాలు. ఓకే. కొన్ని సిచ్యువేషన్స్లో అంటే మెయిన్ ఏంటి అంటే మెయింటెనెన్స్ అనేది ఒక స్పెసిఫిక్ గ్రౌండ్ ఉంటుంది, అంటే రీజనబుల్ కాజ్ అనేది అక్కడ ఉంటుంది. అంటే ఒక సరైన కారణం లేకుండా భర్త నుండి విడిపోయి లేకపోతే భర్తతో కలిసి ఉండడానికి ఇష్టం లేని బతుకు తెరువు లేని భార్యకి మాత్రమే మెయింటెనెన్స్ ఇవ్వాలి అనేది సెక్షన్ 125లో క్లియర్గా రాసింది. అంటే అది బిఎన్ఎస్ 144లో. అది ఏంటి అంటే రీజనబుల్ క్లాజ్. అంటే ఒక కాజ్ అంటే ఒక కారణం, బలమైన కారణం, భర్త నుండి విడిపోవడానికి కానీ కలిసి ఉండడానికి కానీ ఒక బలమైన కారణము ఉన్న మహిళలకి భర్తని వదిలేసేసి బతకలేదు, ఫైనాన్షియల్గా ఆ సపోర్ట్ లేదు అనే భార్యలకి ఇమ్మనుంది. కానీ ప్రాక్టికల్గా చూసినప్పుడు అది ఏమవుతుంది అంటే ప్రతి భార్యకి వర్తిస్తుంది. ఇప్పుడు ఇలా కానీ మనం మాట్లాడుకున్నాము ఒకలాగా అంటే జడ్జిమెంట్స్ని కోర్టులని ధిక్కరించినట్టు ఉంటుంది. కానీ ద థింగ్ ఈజ్ ఒకటే ప్రాక్టికల్గా మీ భర్తేనా అంటే ఒక హస్బెండ్ ఆ మెయింటెనెన్స్ అనేది ఇవ్వకుండా ఉండాలి అంటే పెళ్ళే నేను చేసుకోలేదని డినై చేయాలి, లేదా పిల్లలు నాకు పుట్టలేదు అని చెప్పన్నా డినై చేయాలి. ఆ సిచ్యువేషన్కి వచ్చింది. కానీ అసలు గ్రౌండ్ లెవెల్లో ఆ రీజనబుల్ క్లాజ్ అనే ఒక సెక్షన్ని పూర్తిగా ఆ పార్ట్ అనేదాన్ని పూర్తిగా ఈవెన్ అడ్వకేట్స్ ఆ గ్రౌండ్స్ని కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు అనేది కాదు. కానీ మ్యాక్సిమం ఏంటి అంటే 100%గా ఇవ్వాల్సిందే. మ్యాక్సిమం 99.99% ఆడవాళ్ళకి ఫేవర్గానే వస్తుంది, మెయింటెనెన్స్ కేసుల్లో ఇవ్వాలనే వస్తుంది. ఈవెన్ ఇండియాలో రీసెంట్గా ఎక్కడో చూసాను, ఒక సివిల్ జడ్జి వాళ్ళ హస్బెండ్ మీద, సివిల్ జడ్జి మెయింటెనెన్స్ కేసు వేసి హస్బెండ్ నుండి మెయింటెనెన్స్ తీసుకుంటుంది. సివిల్ జడ్జి ఆమె జడ్జి. సో అంటే ఆమె శాలరీ ఆయనకన్నా తక్కువ సంపాదన అయి ఉండాలి. ఓకే ఓకే అది రైట్. సార్ ఒక కాలర్ ఉన్నారు, దీపు హైదరాబాద్ నుంచి. నమస్కారం దీపు గారు. నమస్కారం సార్. అమ్మా చెప్పండి. సార్ నాకు 2012లో మ్యారేజ్ అయింది సార్. అయితే మ్యారేజ్ అయిన తర్వాత ఆయన మినిస్టర్ అని చెప్పారు, నాకు ఎవరు లేరు, నేను అనాథని అని చెప్పేసి మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్నాక నేను ఇక్కడ మన పారడైజ్ దగ్గర నేను ఉన్నాను సార్. పారడైజ్ దగ్గర మేము కలిసి ఉండే, నేను మా హస్బెండ్ ఇద్దరం. తర్వాత నాకు ఇట్లా కొంచెము ఊర్లో కొంచెము ప్రాపర్టీ ఉంది, ప్రాపర్టీ విషయం కోసం నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఆయన ఊరికి వెళ్ళారు. ఊరికి వెళ్ళినాక తర్వాత నుంచి మళ్ళీ రాలేదు, కలవలేదు, ఫోన్ చేస్తే కూడా లేపలేదు, మాట్లాడలేదు. తర్వాత నేను ఏంటన్నా నా బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేస్తే ఆయనకి నాకు తెలిసింది ఏంటంటే ఆయన నాకంటే బిఫోర్ ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. వాళ్ళకి ఆయనకి ఫుల్ ఫ్యామిలీ ఉంది, మదర్, ఫాదర్, సిస్టర్, బ్రదర్ అందరు ఉన్నారు. అండ్ నన్ను మ్యారేజ్ చేసుకోక ముందుకు ఆమెతోటి 4 years ఉన్నారు. ఆమెని విడాకులు తీసుకోవడానికే నన్ను ఇక్కడ ఉండమని చెప్పి ఆయన ఊరి కోసం ప్రాపర్టీ కోసం వెళ్ళారు అని చెప్పేసి అని తెలిసింది సార్. తెలిసినాక మళ్ళీ మా ఫాదర్ వాళ్ళందరూ కూర్చోబెట్టి పిలిపించి ఏంటి ఇలా చేశారంటే, లేదు అమ్మాయికి డివోర్స్ ఇచ్చేసినాను, అమ్మాయి నాకు నచ్చలేదు, ఈ అమ్మాయి నచ్చింది, నేను ఇప్పుడు మంచిగా ఉంటాను అని చెప్పేసి ఫిబ్రవరి మంత్ లో చెప్పారు. చెప్పినాక ఆ తర్వాత మళ్ళీ నాకు జాబ్ కోసం నేను బయటికి వెళ్తున్నాను, నేను పని చేసుకోవాలి అన్న ఒక దాంతో ఆయన జాబ్ కోసం అని చెప్పేసి వెళ్ళారు. వెళ్ళి వీసాకి దీనికి అప్లై చేసుకున్నారు. దుబాయ్కి వెళ్ళిపోయారు ఆయన. దుబాయ్కి వెళ్ళిపోయినాక కూడా నేను చాలా సార్లు అడిగాను, మరి నేను ఎక్కడ ఉండాలి, మా అమ్మ దగ్గర ఉండాలా, అత్త దగ్గర ఉండాలా అంటే, నేను లేకుండా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వేం చేస్తావు,
వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు కదా నిన్ను, నేను కదా ఇష్టపడి పెళ్లి చేసుకుంది, మమ్మీ దగ్గరనే ఉండు అని నన్ను మా మమ్మీ దగ్గరనే పెట్టారు. పెట్టినాక నాకు తర్వాత బ్యాక్గ్రౌండ్ లో నేను ఆయన కోసము ఎక్కువ తెలిసిన వాళ్ళతోటి వీళ్ళతోటి తెలిసి ఏంటంటే ఆయన దుబాయ్ లో ఇంకా పిచ్చి పిచ్చి వేషాలు ఏవో వేస్తున్నాడు, అమ్మాయిలతోటి ఫ్లర్ట్ చేయడము తిరగడం అనేది తెలిసింది సార్. తర్వాత నేను ప్రెగ్నెంట్ ఉన్నాను సార్. ఆయన ఎప్పుడైతే ఫిబ్రవరిలో వెళ్ళారో అప్పుడు నేను కన్సీవ్ అయ్యాను జనవరిలో. నేను చెప్పాను ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నాను, నన్ను వదిలేసి వెళ్ళకు, నాకు నీ అవసరం ఉంది అంటే లేదు మన లైఫ్ మంచిగా అవుతుంది, నేను వెళ్తాను అని చెప్పేసి వెళ్ళాక నా డెలివరీ అయ్యి ఇప్పటికీ నా బాబుకి ఇప్పుడు 12 years సార్. 2012 మ్యారేజ్ అయింది. మాకు నా కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలేదు, ఆయన రాలేదు, చూడలేదు. నేను కూడా వెళ్ళి చాలా వరకు రిక్వెస్ట్ చేశాను, ఇది మన లైఫ్ కాదు, మనం ఒక మంచి లైఫ్ లో బ్రతకాలి అని చెప్పాను. ఆయన వినలేదు. 2017లో మా ఫాదర్ చనిపోయారు. చనిపోయినప్పుడు వచ్చి మా నాన్న దగ్గర జస్ట్ కనిపించేసి వెళ్ళిపోయారు ఇంకా మళ్ళీ. తర్వాత మా మమ్మీ రిక్వెస్ట్ కూడా చేసింది, ఇప్పుడు నేను ఉన్నప్పుడైతే నేను నా భర్త ఉన్నప్పుడైతే చూసుకున్నాము, ఇప్పుడు నేను నా భర్త చనిపోయాడు, నాకు కూడా ఎవరు లేరు, సో నా బిడ్డను నువ్వు తీసుకెళ్ళయ్యా అని అంటే లేదమ్మా నేను సింగపూర్ లో జాబ్ చేస్తున్నా, నేను తీసుకెళ్ళడానికి పాసిబిలిటీ కాదు అది ఇది అనుకుంటా మాటలు దాటేసుకుంటూ వచ్చారు. నేను తీసుకెళ్తా అని మాటలు దాటేసుకుంటూ వచ్చాను. నేను ఒక్కదాన్నే బాబుని కానీ మా మమ్మీ సపోర్ట్ తోటి మా సిస్టర్స్ వాళ్ళ సపోర్ట్ తోటి నేను జాబ్ చేసుకుంటూ నా కొడుకుని పోషించుకున్నా సార్. ఇప్పటికి కూడా నేను నిన్ను కలుస్తాను, మనం కలిసి ఉన్నామంటే లేదు అని చెప్పేసి ఆయన ఇప్పటికి ఒక 5 to 6 అమ్మాయిలతో ఆయన మాట్లాడడము, మ్యారేజ్ చేసుకోవడము, వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి మాట్లాడితే కూడా వాళ్ళేమంటారు. లాయర్ గారు మాట్లాడుతున్నారమ్మా. లాయర్ గారు క్వశ్చన్ మీకు, ఇప్పుడు మీకు మ్యారేజ్ అయినట్టు మీకు ప్రూఫ్ ఏంటమ్మా? అంటే మీరు రిజిస్ట్రేషన్ మ్యారేజా? లేదు సార్ పెద్దోళ్ళు ఉన్నారు, ఆయన అనాథ అని చెప్పారు నాకు. మీ పేరెంట్స్ నా పేరెంట్స్ అని చెప్పేసి అన్నారు. కాదమ్మా, మ్యారేజ్ ఎలా జరిగింది ఎక్కడ జరిగింది? మ్యారేజా సార్ మాకు చర్చ్ లో జరిగింది సార్. చర్చ్ లో. ఓకే. అంటే తను కూడా ఉందా? మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది, అన్ని ఫోటోస్ కూడా అన్ని ఉన్నాయి సార్. మీరు 12 years లో ఎప్పుడు ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే సార్ నేను ఇప్పుడు కలిసి ఉంటాను అంటే నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, బాబుని యాక్సెప్ట్ చేయట్లేదు. నేను ఇప్పుడు సరే మరి నాకు డివోర్స్ అని ఇచ్చేసేయండి, కనీసం నేను సింగిల్ ఉమెన్ పెన్షన్ కానీ అప్లై చేసుకుంటాను, లేకపోతే ఏదో నా ఉపాధి నేను ఎక్కడనో వెళ్ళి నేను ఏదైనా హెల్ప్ అని అడుక్కుంటాను అని చెప్పేసి అంటే నాకు విడాకులు కూడా ఇవ్వట్లేదు. ఏమంటున్నాడంటే ఆల్రెడీ నాకు నీకంటే ముందు ఒక అమ్మాయితో పెళ్లి అయింది, మీరు అసలు నిన్ను చీటింగ్ చేసి పెళ్లి చేసుకున్నారు మాట్లాడుతున్నారు సార్. అమ్మా మీరు లాయర్ గారి నంబర్ కూడా మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. తర్వాత మీరు కావాల్సిన డీటెయిల్స్ అంతా ఆయనతో మీరు మాట్లాడి చెప్పవచ్చు. అలాగనే మీకు ఒకవేళ కేసు ఏమైనా కావాలి, ఒకవేళ పెట్టాలి అనుకుంటే కూడా డిసైడ్ చేసి మీరు లాయర్ గారితో మాట్లాడండి. అయితే ఇప్పుడు లాయర్ గారు మీతో మాట్లాడుతున్నారు, అది వినండి. ఇప్పుడు మీరు ఇంతవరకు మీరు ఏమైనా కేసు పెట్టారమ్మా ఈ 12 years లో? అంటే ఒక్కసారి పెట్టాను సార్. లైక్ ఇంటి దగ్గరకు వచ్చి బాబుని తీసుకెళ్లిపోతా అంటే థ్రెటన్ చేస్తే ఒక్కసారి పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చాను సార్. ఆ కంప్లైంట్ కూడా ఆయన రాలేదు, మాట్లాడలేదు. ఏ పోలీస్ స్టేషన్ అమ్మా? చిల్కల్గూడ సార్. చిల్కల్గూడ పోలీస్ స్టేషన్. ఓకే. ఆ తర్వాత మీరు మెయింటెనెన్స్కి కానీ లేకపోతే డైవోర్స్కి కానీ ఏ రకంగానూ లీగల్గా మీరు అప్రోచ్ కాలేదు ఈ 12 years లో? లీగల్గా మీరు ఏ రకంగానూ అప్రోచ్ కాలేదు? లేదు. ఇప్పుడు మీరు ఏం కావాలని ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం కావాలని కాల్ చేస్తారు? అంటే సార్ నాకు అర్థం కావట్లేదు సార్, ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ లేరు, నాకు బ్యాక్ సపోర్ట్ ఎవరు లేరు. ఆయన నాకు డివోర్స్ ఇమ్మంటే ఇవ్వట్లేదు, అలా అని చెప్పేసి మనం కలిసి ఉందామా అంటే దానికి కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అవునమ్మా. ఇప్పుడు ఆయననే కాదు, ఇప్పుడు నాకు ఒక సజెషన్ కావాలి సార్. అంటే నన్ను ఎలా అప్రోచ్ అవ్వమంటారు, ఏం చేయమంటారు? ఇప్పుడు మీకు ఏం కావాలి అని అడుగుతున్నాను నేను. అదే ఇప్పుడు ఆమె చెప్పేది ఏంటంటే డివోర్స్ అయినా కావాలి, ఇవ్వాలి, లేదు అని అంటే కలిసి అయినా ఉండాలి. అట్లా రెండు ఉండదు. కలిసి ఉండాలి అని అనుకుంటే కలిసి ఉండడానికి ఫైటింగ్ ఏంటో చెప్తాము. విడిపోవాలి అని అనుకున్నప్పుడు ఎలా? అందుకే నేను ఆమెను క్లియర్గా ఒక మాట, ఏమి కావాలి ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోండి. చెప్పండి దీపా గారు. మీరు అంటే సార్ నాకు డివోర్సే కావాలి సార్, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ చూడని మనిషి ఫర్దర్స్ గా కూడా చూసుకుంటాడనే గ్యారంటీ లేదు సార్. అండ్ అది కాకుండా ఆయనకి ఇంకా చాలా ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి సార్. ఓకే. ఇప్పుడు వాళ్ళ అడ్రస్ కానీ ఆయన అడ్రస్ కానీ మీకు తెలుసుంటే మీరు ఒక డైవర్సిటీ పిటిషన్ ఫైల్ చేయండి, పంపించండి, డైవోర్స్ వస్తుంది. ఇప్పుడు మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా తన దగ్గర నుండి, అలిమనీ కానీ మెయింటెనెన్స్ కానీ, మీ లైఫ్ మీరు బతకగలుగుతున్నారు. అంటే సార్ ఇప్పుడు బాబు ఉన్నాడు సార్ నాకు. ఇప్పుడు పేరెంట్స్ ఉన్నా కూడా నేను ఆయన దగ్గర
ఈ 12 years లో ఆయన నాకు సింగిల్ ఎన్పీ బాబు కానీ నాకు కానీ ఒక్క రూపాయి కూడా ఆయన పెట్టలేదు, నేను అడగలేదు, మా పేరెంట్స్ కూడా మమ్మల్ని అడగనివ్వలేదు. సో ఇప్పుడు ఏంటి అనేసి అంటే ఇప్పుడు నాకు జాబ్ ఒక్కటే ఉంది సార్, చిన్న జాబ్, ప్రైవేట్ జాబ్ చేసుకుంటాను. బాబు ఉన్నాడు, బాబు ఇప్పుడు 4th 5th క్లాస్ చదువుతున్నాడు, బాబు ప్రైవేట్ స్కూల్లోనే చదువుతున్నాడు. నేను దేనికి అంటే ఇట్లా మన గవర్నమెంట్ కి సంబంధించిన దేనికి కూడా నేను యాక్సెప్టెన్స్ చేయలేదు. అండ్ బాబు ఆధార్ కార్డ్ కూడా రమ్మని పిలిచినా కూడా ఆయన రాలేదు, నేను చచ్చిపోయినా అని చెప్పుకో అని చెప్పేసి మాట్లాడారు. కనీసం ఇప్పుడు నాకు నా కొడుకుకి ఏదన్నా కావాలి అంటే ఇప్పుడు నాకు అవసరం లేదు సార్, బాబు ఫ్యూచర్ కి ఏమన్నా ఆయన ఏమన్నా ఇస్తారా ఇవ్వరా అనేది నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఆయన ఫస్ట్ డివోర్స్ కి ఆయన స్టెప్ తీసుకోవట్లేదు సార్. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారమ్మా? ఆయన కరీంనగర్లోనే ఉంటున్నారు సార్. కరీంనగర్లోనే ఉంటున్నారు. ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక పోలీస్ కేసు పెట్టండి, మీ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో పోలీస్ కేసు పెట్టండి, చీటింగ్ కేసు. సార్ ఆయన పోలీస్ స్టేషన్ కి పిలిచినా ఆయన రావట్లేదు సార్. దేనికోసం రావాలా, ఎందుకు రావాలా, నంబర్స్ మార్చి నంబర్స్ మాట్లాడుతున్నారు. అమ్మా అది పోలీసు అమ్మా, అది అన్ని నువ్వే చెప్పుకుంటే ఏది కాదమ్మా, పోలీసు వాళ్ళు చూసుకుంటారు. నువ్వు కంప్లైంట్ మాత్రమే ఇవ్వాలి, ఆ పోలీసులు ఆయన పట్టుకొచ్చారా, కేసు చేశారా లేదా అనేది వాళ్ళ తలనొప్పి, అది వాళ్ళు చూస్తారు. ఓకే, ఆ తర్వాత మీరు ఆ మెయింటెనెన్స్ కేసు వేయండి, డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయండి. యాక్చువల్లీ నేను ఇవన్నీ ఎవరికి సజెషన్ చెయ్యను, కానీ మీ ఇబ్బంది చూసి చెప్తున్నాను. మీరు అలా బెటర్ ఒక జెన్యూన్ అనేది. ఓకే రైట్. దీపా గారు, మీరు సార్కి ఫోన్లోనే మీరు కాంటాక్ట్ చేయండి, ఎందుకంటే కొన్ని విషయాలు ఇక్కడ చెప్పకూడదు స్క్రీన్ మీద, ఎందరో మంది చూస్తుంటారు కాబట్టి. అంటే ఒక జెన్యూనిటీ మీలో కనబడింది, మీ సమస్య ఏదైతే ఉందో అది జెన్యూన్గా కనబడింది కాబట్టి దయచేసి మీకు హెల్ప్ చేయడానికి బీఆర్కే న్యాయ వేదిక తరఫున అలాగనే ఇక్కడ లాయర్ గారు కూడా మీకు హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కు మీరు లాయర్ గారితో ఫోన్ చేసి మీరు లాయర్ గారితో మాట్లాడవచ్చు. కావాలంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూడా కలిసి మీరు కావాల్సిన కేసు ఫైల్ చేయవచ్చు. సార్ మరో కాలర్ ఉన్నారు, రమాదేవి గారు. రమాదేవి గారు నమస్కారం, వరంగల్ నుంచి. అమ్మా చెప్పండి. చెప్పండి అమ్మా. ఎక్కడి నుంచి అన్నాయి? కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. అమ్మండి టీవీ ఆఫ్ చేసేసి లేదంటే టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మాట్లాడండి. వినిపించట్లేదండి, క్లారిటీ లేదు మీ వాయిస్. రైట్, ఆమెది కొంచెం లైన్లో పెట్టండి. రామయ్య గుంటూరు నుంచి. రామయ్య గారు. ఏమండి? అమ్మాయి గారు చెప్పండి. గుంటూరు అండి? చెప్పండి మీ సమస్య ఏంటండి? సమస్య నాకు తెలియకుండా ఒక మ్యారేజ్ చేశాను సార్ పిల్లకి. మీకు తెలియకుండా అండి? అంటే పిల్ల అతనేమో వేస్ట్ క్యాండిడేట్ సార్. ఎవరు అంటే ఏమని నాకు అర్థం కావట్లా. ఇప్పుడు మీరు ఏమీ అనకండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మీ సమస్య ఏంటో చెప్పండి. అతను మగవాడిగా పనికిరాడండి. ఓకే, అది నిర్ధారణమైన అయిందా? అయింది. ఓకే, విజయవాడ సమరం గారు ఉన్నారు కదా, అక్కడ రిపోర్ట్ కూడా తీసుకున్నాం. ఓకే ఓకే, ఇప్పుడు మీరు తీసుకుంటే అతని వల్ల ఏమీ కాదు అని తెలిసింది. కాకపోతే వాళ్ళు వదిలేశారు. పిల్లలు నా దగ్గర ఉంది, నా కూతురే. ఎంతకాలం అయింది మ్యారేజ్? ఎంతకాలం అయింది మ్యారేజ్? 2 సంవత్సరాలు అవుతుంది సార్. 2 సంవత్సరాలు. మరి ఇప్పటివరకు కేసు కానీ విడాకులు కానీ? కేసు పెట్టారు కాబట్టి నేను వెళ్ళలేకపోయాను. కేసు పెట్టకపోతే నేను వెళ్ళేవాడిని. ఓకే, వాళ్ళు పెట్టారా మీరు పెట్టారా? నా భార్య తరపున వీళ్ళు పెట్టారండి. ఓకే, ఇప్పుడు ఏం కావాలండి చెప్పండి. 2,50,000 ఇస్తానన్నారండి. ఇది విడాకులు ఇచ్చా? విడాకులు ఇచ్చి 2,50,000 మాకు డబ్బులు ఇస్తానన్నారు. కాకపోతే మా భార్య ఒప్పుకోలేదు, ఇంకా ఎక్కువ అడుగుతున్నారు వీళ్ళు. దానివల్ల నేను ప్రాబ్లం అయ్యి నేను కొంచెం బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది.
ఏమవుతుంది? డబ్బులు ఎక్కువ అడుగుతుందండి మా భార్య. ఎవరు? ఆ అబ్బాయి దగ్గర నుంచా? ఆ అబ్బాయి దగ్గర నుంచి. ఓకే, అంటే పిల్లని మనమే అతనికి ఏమి ఇవ్వలేదండి. వాళ్ళు ఇవ్వలేరు, మనం అతనికి ఏమి ఇవ్వలేదండి. ఓకే ఓకే ఓకే, అంటే ఈయన నిజాయితీ పరుడే అమ్మాయి గారు. అతనికి మనమే ఇవ్వలా. మీరు చాలా నిజాయితీగా మాట్లాడుతున్నారు. అతని వల్ల కాదు, మగాడు కాదు. ఎస్, ఇప్పుడు ఓకే అమ్మాయి గారు మీకు ఒక విషయం చెప్తానండి. చెప్పండి సార్. కోర్టుల చుట్టూ తిరగడము, కేసులు వేసుకోవడము, ఇప్పుడు అతను ఫ్యామిలీకి పనికిరాడు అని అనుకున్నప్పుడు కోర్టుల చుట్టూ తిరగడము, సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకోవడము, వీటికన్నా కూడా ఇచ్చినవి తీసుకొని ఎలానో మీరేం కట్నం ఇవ్వలేదు, లేకపోతే మేమేమి ఇవ్వలేదు అని అంటున్నారు. ఆ ఇచ్చిన ఏవో తీసుకొని ఆ అమ్మాయికి ఇంకో పెళ్లి చేసి జీవితాన్ని సరిచేసే ప్రయత్నం అయితే చెయ్యండి. రైట్ అమ్మాయి గారు, మీరు ఒకవేళ మీరు కేసు పెట్టాలి, గుంటూరులోనే ఆ ఏరియాలోనే ఉంటారు కాబట్టి, ఇప్పుడు మన లాయర్ గారు కూడా గుంటూరు ఆ ప్రాంతంలో ఉంటారు, విజయవాడ గుంటూరు ప్రాంతంలో. ఒకవేళ కలుసుకోవాలంటే మీరు ఫోన్ చేసి లాయర్ గారిని కూడా కలుసుకొని మీరు మీ సమస్య ఏదైతే ఉందో పూర్తిగా విన్నవించుకొని మీరు ఫర్దర్ భవిష్యత్తులో ఏం చేయాలనేది కూడా, అంటే కేసు పెట్టాలా, విడాకులు ఇప్పించాలా అనేది కూడా లాయర్ గారితో మీరు మాట్లాడితే అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే రైట్ సార్. అంటే ఇప్పుడు సార్ శ్రీనివాస్ గారు మరొక ఏలూరు నుంచి. సో నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే అండి. చెప్పండి సార్, మీ సమస్య ఏంటండి? మా అన్నయ్య గారికి 15 సంవత్సరాలు పెళ్ళి అయిందండి. ఆయన మొన్న బ్రెయిన్ షోక్ వచ్చి 5-6 నెలలు చనిపోయారండి విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో. దానికి డబ్బులు దగ్గర 15 లక్షల ఖర్చు పెట్టారండి. నేను ఆయన బ్రదర్నండి. మా అన్నయ్య గారికి పొలం ఉందండి, మళ్ళీ క్యాష్ ఉందండి, 40-50 లక్షల రూపాయలు క్యాష్ ఉందండి. ఇల్లు కొనుక్కున్నాను, పొలం అమ్ముకుని క్యాష్గా పెట్టినాడండి. ఆ తర్వాత పిల్లలు లేరండి ఆవిడకి. హలో, మీ అన్నయ్యకి పిల్లలు లేరు? పిల్లలు లేరు సార్. ఇప్పుడు మీ వదినమ్మ ఉన్నారు? వదినమ్మ ఉన్నారండి. ఆవిడ ఏం చేసిందంటే మీరేం ఖర్చు పెట్టలేదని చెప్పి ఆవిడ పేరు మీద అది సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ తీసుకుని ఆ బ్యాంకులో అయ్యే బంగారం ఇవన్నీ పట్టుకుపోయింది. ఇప్పుడు ఈ పొలానికి 1B నాదే అని చెప్పి మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి 1B పెట్టింది. ఇప్పుడు ఏం కావాలి మీకు? ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఇది ఇప్పుడు పిల్లలు లేరు కదండి, ఈ డబ్బు ఇవన్నీ పట్టుకెళ్ళిపోయింది. మళ్ళీ 1B 1 ఎకరం పొలం ఉంటే 1B మళ్ళీ నాకే వస్తుందని చెప్పి మళ్ళీ 1B మార్చుకుందండి ఆవిడ. నేనేం చేశానంటే కోర్టుకి వెళ్ళానండి. మరి ఎప్ప అంత కట్టాలని చెప్పి కోర్టుకి వెళ్ళి ఆ పొలానికి అటాచ్మెంట్ ఇచ్చానండి. అది జరిగింది సార్. రైట్ సార్. ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? ఆల్రెడీ ఏం కావాలండి మీకు? ఇప్పుడు పొలం ఆవిడ పేరు మీద 1B వచ్చిందండి. ఆవిడ డబ్బులేమో ఏమనంటుంది, నేను కోర్టుకి వెళ్ళానండి. అలాగే జరిగింది. అలాగే మీరు ఖర్చు పెట్టినట్టుగా ఏమైనా రాతపూర్వకంగా మీ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా ఏమైనా ఉందా? ఆవిడకి సొంత వదిలి గారు అని చెప్పి నేను అన్నయ్య గారు అబ్బాయి ఉన్నాము. ప్రతి రూపాయి కూడా నేను ఎవరెవరు ఇచ్చారో ఆవిడ కూడా తెలుసు. ఆ డబ్బులన్నీ కూడా మీ కట్టి ఆ బిల్లులన్నీ కూడా ఆవిడకి ఇచ్చేవాడి. ఇప్పుడు మీరు ఆల్రెడీ కోర్టుకి వెళ్ళారు కదండి, కోర్టులో తేలుతుంది కదా. అవునండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు కోర్టులో ఉంది కేసు, మీరే వేసే అంటున్నారు కాబట్టి కోర్టు డిసైడ్ చేస్తుంది రండి. ఇప్పుడేమో అసలేమో రూపాయలు బిల్లులు కూడా నాయే నేనే కట్టాలి అందరికి చెప్తుందండి. అవన్నీ కోర్టులో తేలుతాయండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు కేసు వేసారు, కోర్టులో తేలుతుంది ఆ విషయము. అవును సార్, అవును సార్. మరి ఓకేనా? సరే సార్, సరే సార్. సరే సార్. ఇప్పుడు అంటే చాలామంది భార్యతో పాటు పిల్లలు మెయింటెనెన్స్కు అంటే ఈ హిందూ వివాహ వ్యవస్థ అంటే భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న సమస్యలతో చాలామంది సరైన న్యాయం దొరక్క సతమతం అవుతూ ఉంటారు. సో వీరికి ఒక సీనియర్ అడ్వకేట్గా మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్?
మనకి ప్రపంచంలో హిందూ వివాహ వ్యవస్థ అనేది చాలా వాల్యుబుల్ అండి. ప్రతి ఒక్కళ్ళు గౌరవించే ఒక మన కుటుంబ వ్యవస్థనే ప్రపంచం మొత్తం గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. సార్ ఒక కాలర్ ఉన్నారు కడప నుంచి వెంకటేష్ గారు. వెంకటేష్ గారు చెప్పండి సార్. వెంకటేష్ గారు సార్ నమస్తే. నమస్తే. నా పేరు వెంకటేష్. నా కూతురు సమస్య సార్ అది. యాక్చువల్లీ నా కూతురు పెళ్ళి 8 సంవత్సరాలు అయింది సార్. టీవీ వాల్యూమ్ తగ్గించండి సార్. తగ్గిస్తుంది సార్. 8 సంవత్సరాలు అయింది. 2 పిల్లలు ఉన్నారు సార్. 2 సంవత్సరాల నుంచి ఆ పిల్లోడు పెద్ద మనుషులతో పంచాయతీ చేసి ప్రతి స్టేషన్ పోయి అన్ని రాసిన తర్వాత కూడా స్టేషన్ పోయి కంప్లైంట్ అంతా రాసిన తర్వాత కూడా సంసారం రావట్లేదు సార్. అతను ఆ ఊరికి పోతే చాలా చెడు మాటలు మాట్లాడుతూ చాలా అసహ్యంగా ఆ పాపను అసహ్యంగానే చూస్తున్నాను అనమాట. దీనికి చాలా మంటలు స్టేషన్ పోయినాం, పెద్ద మనసుతో పంచాయతీ చేసినాం, బట్ ఏది కానీ న్యాయం జరగలేదు సార్. దాన్ని దీనికి మీ ఒక ఉద్దేశం చెప్తే. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? విడాకుల కోసం ప్రయత్నం చేస్తున్నారా, లేకుంటే వాళ్ళు తిరిగి కలుసుకోవాలని మీరు భావిస్తున్నారు? సార్ ఎందుకంటే సంసారం కదా సార్, 100 ఏళ్ళు పంట కదా వీళ్ళకి కలపాలని అనుకుంటాను. కాకపోతే అతను శాడిస్ట్ రకంగా ఉన్నాడు సార్. అతను చాలా శాడిస్ట్ రకంగా ఉన్నాడు సార్. అతను ఇప్పుడు మీరు ఆల్రెడీ అంటే తాగేది వచ్చేది కొట్టేది, కాకపోతే భార్యని భార్యలాగా చూడకుండా వేరే రకంగా చూస్తున్నాడు సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. 2 పిల్లలు, పెద్ద బాబుకి అయితే 6 సంవత్సరాలు, పాపకైతే 4 years. నేనే చదువుతున్నాను వాళ్ళని కూడా. రైట్, ఓకే సార్. ఇప్పుడు మీరు కలపాలి అని అనుకున్నప్పుడు రెస్టిట్యూషన్ ఆఫ్ కన్జ్యూగల్ రైట్స్ అని ఒకటి ఉంటుందండి. ఆ కేసు ఫైల్ చేయండి, ఫస్ట్ లీగల్ నోటీస్ పంపించండి, వచ్చి తీసుకొని వెళ్ళండి అని చెప్పి. లేదు విడిపోవాలి, లేకపోతే తను మీ అల్లుడు గారో లేకపోతే ఏమవుతారో, ఆయన ఏం చేస్తారు ఏంటి అనేది మీరు ఏం చెప్పలేదు, మెయింటెనెన్స్ కేసు వేయండి. ఆయన ఏం చేస్తాడండి మీ అల్లుడు గారు? నువ్వైతే సంసారం అంటే 10 మాటలు పంపించినావు సంసారానికి. ఆయన ఏం చేస్తాడండి? పని ఏం చేస్తాడు? ఆయన బేల్దారి పని చేస్తారు సార్. బేల్దారి పని చేస్తారు సార్. అంటే లేబర్ వర్కా? అవును, లేబర్ వర్క్ సార్. లేబర్ వర్క్. ఆయనకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఏం లేదు సార్. ఇల్లు ఉన్నాయి, 2 ఇళ్ళు ఉన్నాయి, ఒక 60 సెంట్ల భూమి ఉంది సార్. అంతే, ఇంకేం లేదు సార్. ఓకే. ఇప్పుడు ఏది ఉంది ఏది లేదు అనేది పక్కన వేస్తే ఇప్పుడు ప్రస్తుతము ఆమె వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి 100%గా మెయింటెనెన్స్ కానీ రెస్టిట్యూషన్ ఆఫ్ కన్జ్యూగల్ రైట్స్ కలిసి ఉండాలి అని అనుకున్నప్పుడు, ఈజీగా కలిసి ఉండాలి అని అనుకున్నప్పుడు రెస్టిట్యూషన్ ఆఫ్ కన్జ్యూగల్ రైట్స్ కానీ, ఆమె బతుకుదెరువు కోసం మెయింటెనెన్స్ కేసు కానీ వేసుకుంటే సరిపోతుందండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే ఈరోజు న్యాయవేదికకు వచ్చినందుకు, అలాగని వీక్షకులకు కావాల్సిన అంటే కాలర్స్కి కావాల్సిన ఆన్సర్స్ ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన న్యాయ సలహా అందించినందుకు ధన్యవాదాలు. ఇది ఈరోజు స్పెషల్ టాపిక్ న్యాయవేదికలో. మరో టాపిక్తో మళ్ళీ సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రసారమయ్యే న్యాయవేదికలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.